ఎవరైనా ఏది ఏమైనా ఏమైతుంది? 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందా? వస్తుందంటూ చేయలేవాటి ఒకసారి కెమెరాలు కట్టి దింపుకున్నారా బాబు? వస్తుంది కదా. ఇయాల జీవన్ రెడ్డి గారు పార్టీలో ఏ బాబు కౌశిక్ రెడ్డి జర ఆగబట్టరు వాళ్ళు. పార్టీలో పనిచేసి పార్టీ కోసం సేవ చేయడమే కాదు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నువ్వు జగిత్యాలలో ఓడిపోతే, ప్రజలు తిరస్కరిస్తే, నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇవాళ పెద్ద మనిషిని ప్రజాపాలన ఎందుకు పోవాలి? పాపాల భైరవుడు అధికారులు ఎందుకు రావాలో నువ్వు జవాబు చెప్పాలి. నీ పదవి కోసం, నీ అధికారం కోసం, నీ ఆకాంక్ష కోసం ఆనాడు 1983 చరిత్ర వెనక్కి వెళ్ళి ఆయన పూర్వతరాలు పుట్టు మచ్చలు ఇవ్వాలి. ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఆయన నీతేంది, ఆయన జాతేంది, ఆయన దోస్తేందో ఇవాళ మీ అందరి ముందర నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, 1983లో తుమ్మల నాగేశ్వరరావు గారు సజీవ సాక్షి. ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాది పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం తట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచి నాదెండ్ల భాస్కరరావుతోని జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల భాస్కరరావు సోపతిని వదిలి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 40 సంవత్సరాలు పూర్తయింది. నేను అడుగుతున్నా పెద్ద మనిషిని, ఈ 40 ఏళ్ళు జగిత్యాల నియోజకవర్గమే కాదు, కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 14 ఎన్నికల్లో 11 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్సీ, 14-15 సార్లు బీభావిస్తే దుఃఖాన్ని దిగముందుకొని ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచిన నిన్ను, నాదెండ్ల భాస్కరరావు అనుచరుడైన నిన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను భుజాల మీద మోసిన మాట నిజం కాదా? పల్లకిలో అసెంబ్లీకి పంపిన మాట నిజం కాదా? మిత్రులారా, ఓకే, we give credit to KCR, not that we don't give credit. అడిపిండు అని అందరూ కలిస్తే తెలంగాణ సాధించడం జరిగింది. ఇదేదో ఆడ ముగ్గురు చనిపోతే వాళ్ళ కోసం ఈయన కంకణం కట్టుకున్నట్టు పొంగనాలు కొడుతుంది జగిత్యాల. ఇక లై డిటెక్టర్ టెస్ట్ నాకు పెడితే సెకండ్కి ఒకసారి లయ్యర్ 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 అంటుంది అది కేసీఆర్. చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చి అదేంది వాపస్ తీసుకుంటే అప్పుడు ఆయన చేసిండు కదా, నిరాహార దీక్ష చేసిండు. ఈ కర్మకి నేను రాజకీయాలకు వచ్చిన ఇప్పుడు గదముకోడు నాకు గుర్తుంది. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయండి పిసిసి ప్రెసిడెంట్కి, ఆ రోజు డి శ్రీనివాస్కి. ఆయన ఎత్తుతలేడు. ఆయన సాధారణంగా ఫోన్లో టకటక ఎత్తుతాడు, మాట్లాడుతూనే ఉంటాడు, ఎప్పుడు 24 గంటలు ఫోన్లు మాట్లాడు, ఎత్తుతలేడు. అన్నా ఏదో టిపిఏ నేను చచ్చిపోతా, అన్నా ఏదో స్టేట్మెంట్ టిపిఏ నేను చచ్చిపోతా అంటే ఈయననేమో ప్రణబ్ ముఖర్జీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సిస్టమ్ మొత్తం ఈ తెలంగాణ కథా వ్యవహారంలో. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. ఆ పంచాయతీ ఈ మొత్తం పంచాయతీలలో ప్రణబ్ ముఖర్జీ గారు ధ్యాస పెట్టి అట్లా అగాధం చేయొద్దు, తెలంగాణ అసెంబ్లీ పిలవండి,
రెజల్యూషన్ తెచ్చుకోండి. అది నెగిటివా పాజిటివా తర్వాత సంగతి. అది పార్లమెంట్లో డిస్కస్ చేసి పార్లమెంట్ నిర్ణయం మనం అప్పుడు ప్రకటన చేద్దామని ప్రణబ్ ముఖర్జీ గారు అంటే, ఈ మాట చెప్తే ఇదంతా ఏవరకు చచ్చిపోతేనే అన్నా చచ్చిపోతేనే ఏదో ఒకటి చెప్పరు అంటు. చచ్చిపోతే నీ బాధ్యత, చచ్చిపోతే సీనన్న నీ బాధ్యత అంటే మన ఆయన చూడనీకే గంభీరంగా ఉంటుండే కానీ మనసు చాలా సున్నితంగా ఉండే. పోయి బక్కోడు పీకగల అని ఏదో వేసి అప్పుడు కొద్ది కొద్ది గుర్తుంది నాకు, కానీ ఇది మాత్రం స్పష్టంగా చెప్తున్నా. ఎవరో నేను కొత్త మనిషిలాగా అసలు ఎలా ఇచ్చారు ఈవిడికి ఒక ఎమ్మెల్సీ అని ఒక వింతగా ప్రశ్నలు వేయడం జరుగుతుంది. అంటే మీడియాలో జరుగుతుంది. అది మీడియా వాళ్ళు వేయడం కాదు, అది ఎవరు అడిగిస్తున్నారో కూడా మాకు తెలుసు. పాపం బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనుకుంటాను. ఒక మహిళగా మీ రెండు పార్టీలకు నేను సేవలు అందించాను. మీరు సరైన నిర్ణయం తీసుకోకపోబట్టి మీ పార్టీని విడిచి నేను బయటికి వెళ్ళాను. ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలో ఆ రకంగా మీరు మోసం చేస్తున్నారు. సో ఈ రకంగా నేను బయటకు వచ్చి మనిషి నేను కష్టపడి ఒక మహిళగా కొట్లాడి నిజాయితీగా ఉంటే ఇవాళ ఒక ఎమ్మెల్సీ నాకు ఇచ్చినందుకు ఎందుకో మీకు అంత బాధ నాకు అర్థం కావట్లేదు. అంటే రేపు రాబోయే రోజుల్లో హౌస్లో మీ బండారాలని బయట పెడతానని భయం వేస్తుందా? హార్ట్ అటాక్లు వస్తున్నాయా మీకు నేను అడుగుతున్నాను. కేసీఆర్ గారు మీ పార్టీలో నా పార్టీని విలీనం చేయించుకున్నారు, తల్లి తెలంగాణ పార్టీని. మీరు నా ఎమ్మట పడ్డారు కానీ నా పార్టీని విలీనం చేయమని నేను మీ పార్టీలోకి వస్తానని నేను అనలేదు. ఈ రకంగా మీరు నా విలీనం చేయించుకొని నా చేత పని చేయించి ఉద్యమాలు అన్నీ చేశాను, కష్టపడ్డాను. కానీ మీరేం చేశారండి? ఒక మహిళని ఏ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తాం అని చెప్పడం జరిగిందో అదే రోజు రాత్రి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా, ఆ ఆనందాన్ని నేను తీసుకోనివ్వకుండా 12ంటికి సస్పెండ్ చేశాడు కేసీఆర్. వాస్తవాన్ని మాట్లాడుకుందామండి. ఎందుకు వాస్తవాలు కప్పిపుడుచుకుంటారు? విజయశాంతికి సంబంధమే లేదా? తెలంగాణ విజయశాంతి పోరాడలేదా? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 1998 నా రాజకీయ జీవితం మొదలైంది బీజేపీ నుంచి. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఒక ఓటు 2 రాష్ట్రాలు అనబట్టే నేను వెళ్ళాను. కానీ వాళ్ళు నిలబెట్టుకోలేదు. అందుకే బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీ నడిపించాను. నేను ఒక మహిళగా ఆల్మోస్ట్ 4.5 to 5 years నేను ఉద్యమాలు చేశాను. అప్పుడు కేసీఆర్ గారు ఎక్కడున్నారంటే ఆయన టీడీపీలో ఉన్నారు. ఆయన టీడీపీలో ఉండి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు బయటకు వచ్చి ఆయన ఉద్యమం ఎత్తుకున్నారు. అప్పటికే నేను ఉద్యమం అన్నది స్టార్ట్ చేశాను. ఇది తెలుసుకోవాలండి. కొంచెం వెనక్కి వెళ్ళి, బహుశా అందరికీ తెలుసు కానీ తెలియనట్టు నటిస్తుంటారు. అంటే ఒక బురద జల్లడం కేసీఆర్ ఒక్కడే కాదండి, ఆయన సొత్తు కాదు తెలంగాణ. 1200 మంది చనిపోయారు తెలంగాణలో. ఎంతోమంది త్యాగం చేశారు, ఎంతోమంది కొట్లాడారు. దాంట్లో ఒక ఆడబిడ్డగా నా వంతు నేను కృషి చేశాను. నేను అలాంటిది ఈరోజు ఒక ఎమ్మెల్సీ వచ్చినందుకు ఎలా వచ్చింది, ఎందుకు ఇచ్చారు, ఏం చేశారు, ఆవిడ అక్కడ ఏంటంటే ప్రశ్నలో. తెలంగాణ పార్లమెంట్లో 2 ఎంపీలు వెళ్ళారు కదా, 2 వెళ్ళినప్పుడు కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు ఎగ్జిట్ అయిపోయాడండి? చివరిదాకా ఉంది. ఆ రోజు మా ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు అందరూ ఉన్నాం, పెప్పర్ స్ప్రేలు కొట్టారు. నార్త్ ఎంపీలు అందరూ చిత్తగా బాదుతున్నారు మమ్మల్ని ఎంపీని. నేను మీరాకుమార్ గారిని ఇలా పట్టుకుని నిలబడ్డాను. నేను ఇంత చేస్తే ఇదా అండి మీరు మాకు చూపించే కృతజ్ఞత? ఇదా మీ కుట్ర బుద్ధి? నాయకుడు ఫిరాయింపులకు పితామహుడే కేసీఆర్ గారు. మళ్ళీ ఇవాళ బయటకు వచ్చింది కూడా ఏ సమస్య మీదనో, ఏ రైతుల కోసమో, ఏ మహిళల కోసమో వచ్చి సభ పెట్టడం లేదు. ఫిరాయించిన వ్యక్తి ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తూ ఇంకొక ఫిరాయింపు మీటింగ్ కోసం వచ్చిర్రు. ఇక అది అక్కడ పక్కనే అసెంబ్లీ ఉంటుంది ఇంటికి దగ్గర, కానీ అసెంబ్లీకి వస్తలేరు పెద్దలు. కానీ వాళ్ళంత దూరం నుంచి మాత్రం
ఒక పార్టీ మీద మరి మన సీనియర్ నాయకులను జాయిన్ చేసుకోవడం కోసం మాత్రం అంత దూరం నుంచి రావడం జరిగింది. ఇది ప్రజల కోసం ఉన్నారా, వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఉన్నారా? ఒక్కసారి